మొన్న జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రవాద దాడి గురించి అందరికీ తెలిసిందే. దాని తర్వాత మన భారత ప్రభుత్వం వాళ్ళకి ఇండస్ రివర్స్ కట్ చేసింది. సో నీళ్లు వెళ్లకుండా వాళ్ళకి కట్ చేసింది. ఇది కూడా తర్వాత జరిగింది తెలిసిందే. దీని తర్వాత ఇంకా చాలా పెద్ద జరగబోతాయి దగ్గరలోనే. ఈరోజు రేపు కావచ్చు, వారం లోపు కావచ్చు, నెల లోపు కావచ్చు. చాలా పెద్దవి మనం చూడబోతున్నాం. ఆ ఉగ్రవాదులు చేసిన దాడికి మోడీ గారు కానీ భారత ప్రభుత్వం కానీ చేసే జస్టిస్ ఎలా ఉంటుందో మనం దగ్గరలో చూడబోతున్నాం. ఇప్పుడు ఈ వాటర్ అనేది వాళ్ళకి కట్ చేసిన దానివల్ల మన దేశంలో ఉండే మానవతావాదులకి, హ్యూమనిస్టులకి ఏదో ఇష్టలు వాళ్ళందరికీ పాపం బాధ వచ్చేసింది. ఎలాంటి బాధ? ఆ బాధలో మెయిన్గా బాధపడింది సమంత గారు. ఎలా బాధపడ్డారంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. మేడం, రివర్స్ డు నాట్ డ్రింక్ దేర్ ఓన్ వాటర్, ట్రీస్ డు నాట్ ఈట్ దేర్ ఓన్ ఫ్రూట్, లైఫ్ ఈజ్ గుడ్ వెన్ యూ ఆర్ హ్యాపీ బట్ మచ్ బెటర్ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ. ఇది మనం వాళ్ళకి వాటర్ ఆపేసిన తర్వాత మన మేడం గారు ఇన్స్టాలో పోస్ట్ చేసే స్టోరీ అనమాట. సమంత గారు ఇప్పుడు ఒక పని చేయాలి. ఆవిడ, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఇంట్లో ఎవరుంటే వాళ్ళు అందరూ ఆ షూటింగ్స్కి ఎలా వెళ్తుంటుంది కదా. ఈసారి సేమ్ అదే ప్లేస్కో ఇంకో ప్లేస్కో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఒకవేళ ఉగ్రవాదులు వచ్చారనుకోండి, వచ్చి ఇక్కడ గన్ను పెడతారు, ఎక్కడో గన్ను పెడతారు. పెట్టినప్పుడు మేడం ఏం చేయాలంటే ఒక్క నిమిషం ఆగండి, మీకు మానవత్వం అంటే ఎందుకు చూపిస్తానని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే స్టోరీ పెట్టావో అదే స్టోరీ నువ్వు గూగుల్లో ఎతికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే లోపల నువ్వు బతికుంటే, సమంత మేడం గారు మీరు బతికుంటే ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేస్తానని చెప్పి అది పోస్ట్ చేసే లోపల మీరు బతికితే మీరు మళ్ళీ సేఫ్ ప్లేస్కి వచ్చేసి హైదరాబాద్కో బాంబేకో వచ్చేసి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండొచ్చు. అలాగే మన వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు, మన ఇండియా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు, మన ఇండియాలోని ప్రజలు మిమ్మల్ని ఏం చేయరు, ప్రభుత్వం మిమ్మల్ని ఏం చేయదు. ఇప్పుడు వాళ్ళు అంత ఖాళీగా లేరు కదా మిమ్మల్ని పట్టించుకునేంత. సో మీరు ఫస్ట్ చేయాలి. ఈసారి ఖచ్చితంగా మీరు అందరికి ఇన్స్పిరేషన్గా నిలవాలి. మీరు వెళ్ళి ఉగ్రవాదులు కాలుస్తున్నప్పుడు ఆ పోస్ట్ పెట్టాలి. మీరు అక్కడ వాళ్ళని ఆగమని చెప్పి ఆ పోస్ట్ పెట్టాలి. అప్పుడు మీరు రండి సేఫ్ ప్లేస్కి. పోస్ట్ పెట్టి వాళ్ళ దగ్గర అదే పోస్ట్ నువ్వు గూగుల్లో ఎతికి వాళ్ళకి ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నువ్వు ఇంటికి రా. మళ్ళీ ఆ తర్వాత నువ్వు సేఫ్గా ఉంటావు. ఇక్కడ ఇంటికి వచ్చేది చూడు ఫస్ట్. నువ్వు ఒక్క సెకండ్ నువ్వు బతికున్నా కూడా తర్వాత నువ్వు వచ్చేయచ్చు. మానవత్వం ఎవరిని చంపారు మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వాళ్ళకి నీళ్లు పంపించకూడదు, వాళ్ళు నీళ్లు పంపించాలి. ఇక్కడ నీళ్లు పంపడం ఆపేస్తే మీకు బాధ వచ్చేస్తుంది. అక్కడ ఉండే జనాలు బాధపడతారు కదా. అంటే మిమ్మల్ని ఇక్కడ మన సైనికులు నువ్వు పుట్టినప్పటి నుంచి, నువ్వు పెరుగుతున్నప్పటి నుంచి, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నువ్వు హీరోయిన్ అయ్యి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేంత వరకు, నువ్వు సెలబ్రిటీ అయ్యేంత వరకు నిన్ను కాపాడుతున్న వాళ్ళు ఈరోజు నువ్వు నిద్రపోతున్నావు అంటే ప్రశాంతంగా దానికి రీజన్ అయిన వాళ్ళు వాళ్ళతో పోరాడుతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు మన ప్రజలను వాళ్ళు చంపేస్తున్నారు. ఇవన్నీ మనకు అనవసరం. మనకు మానవత్వం ఎక్కువ. ఎక్కడ పెట్టుకుంటావు తీసుకొని? అవసరం లేదు. మీ మానవత్వాలు మీ ఫ్యామిలీకి వరకు వస్తాయి కదా, అప్పుడు ఒకసారి చూపించి అప్పుడు చెప్పండి జనాలకి. ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. అప్పుడు నీ కోసం చచ్చిపోతున్న వాళ్ళ గురించి నీకు కన్సర్న్ లేదు. అక్కడ ఎవరో ఇబ్బంది పడతారంటే వాళ్ళ గురించి నువ్వు కన్సర్న్ చూపిస్తావు. ఇంకొక మానవతావాది కాజల్ అగర్వాల్ గారు మేడం కూడా చాలా సినిమాలు చేశారు, మీకు అందరికీ తెలిసిందే. ఆ మేడం ఏమంటారంటే ఉగ్రవాదానికి రిలీజియన్ లేదంట. ఆమె చెప్తుంది. ఈ తర్వాత పోస్ట్ చేసి మొన్న ఉగ్రవాదానికి రిలీజియన్ లేదు, మీరు ఎందుకు రిలీజియన్ అని చెప్తున్నారు అంటుంది. కాజల్ గారికి కళ్ళు పనిచేస్తున్నాయో లేకపోతే ఆ షూటింగ్లో లైట్స్ అన్నీ పడి కళ్ళు ఏమైనా పోయాయో మనకు అర్థం కావట్లేదు. అరే అక్కడ క్లియర్గా చనిపోయిన బాధిత కుటుంబాలు చెప్తున్నారు. నువ్వు హిందువా కాదా, ఇంకేదైనా వేరే మతమా, నువ్వు హిందూ అయితే నిన్ను చంపేశారు. అక్కడ జరిగింది అది. చనిపోయిన బాధిత కుటుంబాలు చెప్తున్నారు. హస్బెండ్ పక్కన చంపేస్తే వైఫ్ ఈ పక్కన ఉంటే ఆవిడ ముందు ఆయన అడిగారు. ఒక బాబు ఉంటే ఆ బాబు చెప్తున్నాడు ఇది వేరే దాడి అది వేరే దాడి. ఆ బాబు చెప్తున్నాడు హిందూస్ని వేరే మతస్థుల్ని పక్కకు జరగమన్నారంట.
హిందూస్ అయితే చంపేశారంట. ఒక పక్కకు వెళ్ళి ఒక పక్క వాళ్ళని పెట్టి హిందూస్ని చంపేశారు. సో ఇలా క్లియర్ కట్గా హిందూస్నే టార్గెట్ చేసి చంపేశారు అని ఫ్యాక్ట్ తెలుస్తున్నప్పుడు మీరు ఎందుకు అంత గింజుకుంటున్నారు? అసలు నిన్ను ఎవడు పెట్టమన్నాడు పోస్టు? సరే నీకు అంత ధైర్యం లేదు, పెట్టాల్సింది నీకు చెప్పేంత ధైర్యం లేదు కదా, మీరెందుకు తెలిసి తెలియకుండా మానవత్వాలు మొట్టగొడిసెలు ఎందుకు మనకి తెలుసా? మనకి తెలియదు కదా, మనకి దాని గురించి అక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉంటే వాళ్ళు అనుండవు కదా. పోనీ తెలిసే అన్నావా? అక్కడ రిలీజన్ అడిగే కదా చంపింది, రిలీజన్కి సంబంధం లేదంటావేంది? నువ్వు హిందూ అయితే కదా నేను చంపింది. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సమంతగా చేసింది. మీరు అక్కడికి వెళ్ళండి, మీకు మానవత్వం ఎక్కువ కదా. టెర్రరిజంకి రిలీజన్ అయితే లేదు కదా, టెర్రరిజంకి రిలీజన్ లేదని నువ్వు చెప్పావు కదా. అక్కడికి వెళ్ళు, షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈసారి వాళ్ళు ఉగ్రవాదులు వచ్చారనుకో, నువ్వు అప్పుడు ఏం చెప్తావంటే నేను హిందూ అని చెప్పు, లేకపోతే ఇంకోటి చెప్పు. వాళ్ళు చెప్పింది కాకుండా నువ్వు ఇంకేదైనా చెప్పు. నువ్వు ఇదే అన్నప్పుడు పర్టికులర్గా ఆ టెర్రరిస్టుల రిలీజన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పే రిలీజన్ కాకుండా నువ్వు ఇంకో రిలీజన్ అని చెప్పు, నిన్ను చంపేస్తారు. అంత క్లియర్గా హిందూస్నే చంపేస్తున్నారు అని తెలిసినప్పుడు, అది తెలుస్తున్నప్పుడు మీకెందుకు అంత దోల, అంత నోటి దోల? తెలుస్తుంది కదా హిందూస్నే చంపేస్తారని. ఇప్పుడు ఎవరిని ఏమనట్లేదే, మన దేశంలో హిందూస్ ముస్లిమ్స్ కలిసే ఉంటారే, ఉగ్రవాదులనే కదా అనేది, వాళ్ళు టార్గెట్ చేసిన హిందువులనే కదా, అది తెలుస్తుంది కదా. అది చెప్పడానికి ఎందుకబ్బా మీకు? పోనీ చెప్పలేదు, కూర్చోవచ్చు కదా, గమ్ముకు కూర్చోవచ్చు కదా చెప్పకుండా. ఎవడు స్పందించమన్నాడు? ఎవరికి కావాలి మానవత్వాలు? మాకొద్దు. ఇప్పుడు కావాల్సింది మీ మానవత్వాలు, హ్యుమానిటీలు, ఇవి కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు దేశభక్తులు మాత్రమే కావాలి, దేశభక్తులు మాత్రమే, ఇంకెవరు వద్దు. ఈ టైంలో అన్కండిషనల్గా ఇండియాకి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే కావాలి, అన్కండిషనల్గా. అక్కడ జరిగింది ఏందో తెలిసి కూడా ఫ్యాక్ట్ మాట్లాడకుండా ఎందుకు చిల్లర వ్యవహారాలని కొడతారు? మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అరే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. ఒక జర్నలిస్ట్ కూడా చెప్పాడు, అలాగే జర్నలిస్ట్ ఒక వర్గం అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పాడు, నువ్వు ఒక వర్గం అనొద్దు, ఫస్ట్ ఇదే నీలో తప్పు. అక్కడ చనిపోయింది హిందువులు, చంపేసింది హిందువుల్ని, కావాలనే హిందువులను టార్గెట్ చేసి చంపేశారు అని తెలుస్తున్నప్పుడు నువ్వెందుకు ఒక వర్గమే అంటున్నావు అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు జర్నలిస్ట్ని. మీరు వీడియోలో ఏమో చూడండి. అలా చెప్పగలిగే నాయకుడు దేశంలో దేశంలో ఉండే చాలా అతి కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. ఇలా ఫ్యాక్ట్స్ తెలుస్తున్నప్పుడు తెలియని వాళ్ళు ఎందుకు? లేదు మీకు తెలిసి కూడా కావాలనే చేస్తున్నారా? ఉండొద్దు. మీరు కావాలని చేస్తున్నప్పుడు మీకు హ్యుమానిటీ అంతా దేశం కంటే మీకు హ్యుమానిటీ ఎక్కువైపోయినప్పుడు, వేరే దేశ ప్రజలు, మన సైనికుల కంటే, మన ప్రజల కంటే మీకు వేరే దేశ సైనికులు, వేరే దేశ ప్రజలు ఇష్టమైనప్పుడు, మీకు అంత హ్యుమానిటీ ఉన్నప్పుడు ఆ దేశానికి వెళ్ళిపోండి. ఎవడున్నామన్నాడు ఇక్కడ? మీకెందుకు సెక్యూరిటీ ఇవ్వాలి ఇండియన్ ఆర్మీ? మిమ్మల్ని ఎందుకు కాపాడాలి ఇండియన్ ఆర్మీ? మీకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి అసలు ఇండియన్ ఆర్మీ? మీరు ఈరోజు ప్రశాంతంగా నువ్వు పోస్ట్ పెట్టగలుగుతున్నావు అంటే ఎవడు కారణం దానికి? అక్కడ ఇండియన్ ఆర్మీ కదా. నువ్వు వెళ్ళిపో పాకిస్తాన్, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోండి, పాకిస్తాన్కి వెళ్ళిపోండి. మీకు ఏ దేశం వస్తే ఆ దేశానికి వెళ్ళిపోండి. మేధావులందరూ హ్యుమానిటీ అని మాట్లాడే మేధావులందరూ. ఎప్పటికయ్యా దేశం వరకు వచ్చిన తర్వాత హ్యుమానిటీ ఏంది? దేశం ముఖ్యం, ఫస్ట్ హ్యుమానిటీయే, మన హ్యూమన్సే కదా ముఖ్యం. అక్కడ నీళ్ళు ఆపేశారు, ఇక్కడ మనుషులు చంపేశారు. దాని గురించి చెప్పాను, అది కదా చెప్పాల్సింది, అది కదా జరిగింది. ఫ్యాక్ట్ జరిగింది మూసేసి మీరు పైన కవరింగ్లు చేసుకుంటారేంది? ఇంక ఇలాంటి కవరింగ్లు ఎన్ని చేస్తారు? ఆయన ఉంటాడు ఒక ఆయన, ప్రకాష్ రాజ్ అని, ఆయన ట్విట్టర్లో సమాజాన్ని ఉద్ధరిస్తాడనమాట. చెప్పాడు ఎప్పుడో ఒకసారి, నేను పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మాన్ని ఉద్ధరించండి, నేను ట్విట్టర్లో జనాలను ఉద్ధరించేస్తానని చెప్పాడు ఆయన. అరే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మీరు సెక్యులర్ అనే పేరుతో సనాతన ధర్మం మీద దాడి చేయొద్దు, అందరినీ ఒకేలాగా చూడండి, అది సెక్యులరిజం అంటే అని అన్నాడే కానీ ఏ మతాన్నైనా తిట్టలేదు. ఈ ప్రకాష్ రాజు ఈయన ఏం చేసినా తిడతాడు, అందరు హిందూస్ని తిడతారు, రోజంతా అదే పని, హిందూస్ని తిట్టడమే పని. ఇప్పుడు దాడి జరిగింది, 4 రోజులు అయిపోయింది, నిన్న ఏదో పెద్ద పారాగ్రాఫ్లు పెట్టున్నాడు. అరే స్ట్రైట్గా ఇది హిందువుల మీద జరిగిన దాడి, హిందువులనే టార్గెట్ చేసి చంపేశారు అని నువ్వు పెట్టలేకపోయావు. పెట్టలేనప్పుడు
నువ్వు సెక్యులరిస్ట్ అని ఎందుకు చెప్పుకుంటావు? దేశద్రోహి అని చెప్పుకో. సెక్యులరిస్ట్ అని ఎందుకు చెప్పుకుంటావు? చాలామంది చెప్పుకుంటున్నారు కదా, నేను ఆ ఇండియాలోనే ఉంటాను, నేను ఆ దేశానికి సపోర్ట్, ఈ దేశానికి సపోర్ట్ అంట. చెప్పుకో నువ్వు కూడా అట్టే. సెక్యులరిస్ట్ అని చెప్పుకో మాకు. సెక్యులరిస్ట్ అంటే అందరికీ ఒకేలా చూసేవాడు, అందరినీ ఒకేలా చూసేవాడు. మీరందరూ సెక్యులరిస్ట్ ముసుగులో యాంటీ నేషనల్గా బిహేవ్ చేస్తుంటారు మీలాంటి వాళ్ళు. మీరు సెక్యులరిస్ట్ అని చెప్పుకోవద్దు. ఇదే వచ్చిన ప్రాబ్లం. ఇండియాలో వాళ్ళ ఆర్మీ మనల్ని కాపాడమైంది, మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పడ్డమైంది సోషల్ మీడియాలో. వేరే వాళ్ళకి సపోర్ట్గా మనం మాట్లాడడం. ఎందుకు మాట్లాడాలి? అంత మానవత్వం లేదు మాకు. ఎందుకు మాట్లాడతాం వేరే దేశానికి సపోర్ట్గా? ఎప్పుడు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? మన దేశ ప్రజలు చంపేస్తున్నప్పుడు, మన దేశం హిందూ అయినా, మన దేశం ముస్లిం అయినా, మన దేశం వాళ్ళు చంపేస్తున్నప్పుడు ఎవరినైనా పక్క దేశాల వాళ్ళకో లేకపోతే టెర్రరిస్టులకో సపోర్ట్ చేస్తావా నువ్వు? కాంగ్రెస్ కేరళ వాళ్ళ పేజీలో పోస్ట్ పెట్టారు. వాళ్ళని ఏమైనా టెర్రరిస్టులని మెన్షన్ చేయకుండా గన్ మెన్ అని మెన్షన్ చేశారు వాళ్ళని. కాంగ్రెస్ కేరళ అఫీషియల్ పేజ్ ట్విట్టర్లో వెళ్ళి చూడండి, ఉంటుంది. గన్మెన్సా? ఇది టెర్రరిస్టులు గన్మెన్సా మీకు? అరే, గన్మెన్స్ అందరికీ ఉంటారా? టెర్రరిస్టులు గన్మెన్సా? టెర్రరిస్టులకి అంటే ఇప్పుడు గన్ పెట్టుకొస్తే వాడు గన్మెన్ అనా? టెర్రరిస్ట్ అయినా కూడా టెర్రరిస్ట్ అని మెన్షన్ చేయవా? 4 నుంచి 6 గన్మెన్స్ వచ్చారంట మిలిటరీ వేషం వేసుకొని. టెర్రరిస్టులు కదా వచ్చింది, టెర్రరిస్ట్ అని పెట్టాలి కదా నువ్వు అక్కడ. కాంగ్రెస్ కేరళ అఫీషియల్ పేజ్ ఇదే. అప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయింది కాంగ్రెస్తోనే, ఇప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ వల్లే, ఫ్యూచర్లో జరగబోయేది కూడా కాంగ్రెస్ వల్లే. అందుకనే కాంగ్రెసే ఉండకూడదు దేశంలో. కాంగ్రెస్ ఉంటే, బతికుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఇలాంటి దేశద్రోహులందరూ పుట్టుకొస్తూ ఉంటారు. ఇలా తెలియక మాట్లాడే వాళ్ళు, లేదా తెలిసి కావాలని మాట్లాడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎలా పుట్టుకొస్తారు? ఇలాంటి కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉన్నందువల్ల ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరు ఎంచుకుంటారు దేశద్రోహిని, దేశానికి యాంటీగా బిహేవ్ చేసేవాడిని. ఆంధ్రాలో ఒకరిని, తమిళనాడులో ఒకరిని, వెస్ట్ బెంగాల్లో ఒకరిని, ఢిల్లీలో ఒకరిని, ఇలా వాళ్ళు ఎంచుకొని వీళ్ళైతే మనకు కరెక్ట్, దేశానికి యాంటీగా పనిచేయగలుగుతారు, మనం ఏం చెప్తే అది చేయగలుగుతారు అని ఎంచుకొని వాళ్ళ చేత పని చేయించుకుంటారు. కాంగ్రెస్ మెంటాలిటీ అదంతా. వీళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ మెంటాలిటీయే వీళ్ళలో ఉంటుంది. ఆంధ్రాలో ఒకటిది, తమిళనాడులో ఒకటిది, ఢిల్లీలో ఒకటిది, వెస్ట్ బెంగాల్లో ఒకటిది. వీళ్ళందరిది కాంగ్రెస్ మెంటాలిటీ. కాంగ్రెస్ అనేది దేశంలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. దేశం బాగుండాలంటే కాంగ్రెస్ ఉండకూడదు. ఇది పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు. ముందు చూపంటే అలా ఉంటుంది. ఎప్పుడో చెప్పాడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకనే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నాడు. ఫైనల్గా ఇదంతా అవసరం లేదు. ఎవరైనా సరే హ్యూమనిస్టులు, మానవతావాదులు, మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, పాకిస్తాన్ వాళ్ళ గురించి ఆలోచించాలి, పాకిస్తాన్ జనాల గురించి ఆలోచించాలి అని మీకు ఎవరికైనా ఉంటే వెళ్ళిపోండి, పాకిస్తాన్కి వెళ్ళిపోండి, హ్యాపీగా బతకండి అక్కడ, మిమ్మల్ని వాళ్ళు బతకనిస్తే. ఇండియాలో లాగా ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఇంకా మిమ్మల్ని బేర్ చేస్తున్నట్టు ఎవడైనా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాడైనా సరే, వీడియోస్లో ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడేవాడైనా సరే, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడేవాడైనా సరే, ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడేవాడైనా సరే, టెర్రరిస్టులకు సపోర్ట్ చేసేవాడైనా సరే, ఎవరైనా సరే, మీకు నచ్చకపోతే మీ దేశాలకి, మీకు నచ్చిన దేశాలకు మీరు వెళ్ళిపోండి. వాళ్ళ బతకనిస్తే ఇక్కడ బతకండి, లేదంటే చావండి, మాకు అనవసరం. మా దేశంలో ఉండి మమ్మల్ని దాడి చేస్తుంటే అది దాడి అని మీకు క్లియర్గా చెప్పలేనప్పుడు గమ్ముగా ఉండకపోగా, ఇది హ్యూమనిజం, ఇది రిలీజన్ మీద దాడి కాదు, హ్యూమనిస్టులు ఎప్పటికీ రిలీజన్ మీదే దాడి జరిగింది, హిందువుల మీదే దాడి జరిగింది, తెలుస్తుంది కదా. చెప్పలేకపోతే నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఎందుకు ఓవర్ యాక్షన్లు, ఓవర్ పోస్టులు? దయచేసి ఇది ఎవరైనా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. మనం ఎవరు మతానికి ఎవరు వ్యతిరేకం కాదు. మన ఇండియాలో మన ముస్లిమ్స్ అయినా, మన హిందూస్ అయినా, మన క్రిస్టియన్స్ అయినా అందరూ ఒకటే. అది మన దేశం వరకు మనం చూసుకుంటాం. వేరే దేశం వాళ్ళు వచ్చారంటే, టెర్రరిస్టులు వచ్చారంటే, మనమందరం కలిసి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి? మనమందరం కలిసి వాళ్ళకి వ్యతిరేకం కనీసం మనం ఏం చేయలేకపోతున్నప్పుడు మన ఇండియా గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. మనం ఏ మతమైనా మన దేశంలో మనం బతుకుతున్నందుకు, మన ఆర్మీ మనల్ని బతికిస్తున్నందుకు, వాళ్ళు ఎండలో ఉన్నందుకు, వాళ్ళు చలిలో ఉన్నందుకు, వాళ్ళు గాలిలో ఉన్నందుకు, ఎన్ని డిగ్రీల ఎండలో ఉంటారో, ఎన్ని డిగ్రీల చలిలో ఉంటారో, వాళ్ళు అక్కడ కష్టపడుతున్నందుకు, మన ఆర్మీ మన కోసం పోరాడుతున్నందుకు మనం మన ఇండియాకి సపోర్ట్ చేసుకోవాలి కదా. అది చేయకుండా పక్క దేశాల ప్రజలకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళు మనుషులే,
మన మనుషులు చంపనంత వరకు. ఇండియా వరకు వస్తే మనకి ఎవడో అనవసరం. ఇండియానే ఫస్ట్, నేషన్ ఫస్ట్. ఇప్పుడు కావాల్సింది ఇలాంటి వాళ్ళే. మానవతావాదం అవసరం లేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. జై హింద్.